హలో ఆల్. నేను లాస్ట్ ఇయర్లో మీతో షేర్ చేసుకున్నాను. నాకు ఎలాంటి సర్జరీస్ జరిగాయి, ఎంత టైం డ్యూరేషన్ పట్టింది, అన్ని డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకున్నాను. అయితే ఆ రీల్ చూసి చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, మేడం ఇది మీది మేజర్ సర్జరీ అండ్ టైం డ్యూరేషన్ కూడా ఎక్కువ కదా, మీకు నర్వస్గా అనిపించిందా, ఆ టైంలో మీ మైండ్లో ఎలా అనిపించింది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేశారు అనేది మీరు చెప్తే మాకు కూడా హెల్ప్ అవుతుంది అని. సో చాలామంది జనరల్గా సర్జరీ అనగానే మనకి తెలియకుండా మన బాడీలో ఎంతో కొంత భయం అనేది వస్తుంది. ఎలా సర్జరీ జరుగుతుంది, మనం ఎలా వస్తాము బయటికి, అంతా బాగా జరుగుతుంది, ఇలా చాలా రకాల థాట్స్ మన మైండ్లో వస్తాయి. బట్ నేనైతే ఆ టైంలో ఎలాంటి నెగిటివ్ థాట్స్ నేను నా మైండ్లోకి తీసుకోలేదు. ఎందుకంటే నేను నా హస్బెండ్తో నా కిడ్తో హ్యాపీగా ఉంటాను ఇంతకు ముందులాగానే ఒక పాజిటివ్ థాట్, ఒక హోపే నాకు హ్యాపీ ఇచ్చింది. ఎందుకంటే ఈ సర్జరీతో నా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది, ఓకే నాకు పర్మనెంట్ సొల్యూషన్ అయిపోతుంది. కాబట్టి నేను ఎంత తొందరగా ఈ సర్జరీ చేయించుకుంటే నా హస్బెండ్తో నా కిడ్తో ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉండొచ్చు అనే ఒక ఆనందం తప్పితే నా మైండ్లో ఏమీ లేదు. నేను ఇన్ఫ్యాక్ట్ సర్జరీ కోసం వెయిట్ చేశాను. సో నా ప్రాబ్లం పర్మనెంట్గా క్లియర్ అవుతుంది కదా అని. నేను డాక్టర్ని కూడా కీమోస్లో ఉన్నప్పుడు సార్ కీమోస్ అయిపోతే ఎప్పుడు సర్జరీ అని చెప్పి అడుగుతూ ఉండేదాన్ని. అండ్ నేను నెగిటివ్ థాట్స్ కానీ లేదంటే టెన్షన్ కానీ మైండ్లో అస్సలు తీసుకోలేదు. ఎందుకంటే అలా నేను తీసుకుంటే నాది పెద్ద సర్జరీ కాబట్టి నాకు తెలియకుండానే ఇంపాక్ట్ బాడీలో పడుతుంది. సో అందుకని చెప్పి నేను అలా ఏం తీసుకోలేదు. నేను హ్యాపీగా సర్జరీ చేయించుకున్నా, మా హస్బెండ్కి హ్యాపీగా నేను చేయించుకుని తిరిగి వస్తాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఆయనకి చెప్పి మొత్తం నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి చెప్పి నేను సర్జరీ చేయించుకోవడానికి లోపలికి వెళ్ళాను. సార్ లోపలికి వెళ్ళాక నీకు ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్పి ఒక 5 minutes బిఫోర్ చెప్తే, సరే మీరు ఎలా అయినా చేయండి, తీసుకెళ్ళి మళ్ళీ మా హస్బెండ్ చేతిలో జాగ్రత్తగా పెట్టండి నన్ను అని చెప్పి సార్తో చెప్పి సర్జరీ చేయించుకున్నాను. అండ్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నేను నెక్స్ట్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను.